హలో అండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి పిజ్జాని చాలా ఈజీగా మనకి ఇంట్లో అన్ని అవైలబుల్గా ఉండే వాటితోనూ అందులోనూ గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలామంది పిజ్జా లవర్స్ ఈ లాక్డౌన్ టైంలో పిజ్జాను మిస్ అవుతుంటారు కదా, అలాంటి వాళ్ళు హ్యాపీగా ఇంట్లోనే పిజ్జాని తయారు చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో మీ దగ్గర చీజ్, పిజ్జా సాసు, ఈ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయండి. 3 మినిట్స్ తర్వాత నుంచి పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నా దగ్గర ఇవన్నీ లేవు అనేసి నేను ముందు ఇవన్నీ తయారు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చీజ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఇది చూడండి, ఫింగర్ పెడితే మనకు వేడిగా తగల అంతవరకు పాలు కాంచుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని కింది దించుకోవాలి. ఇక్కడ నేను ఒక పావు కప్పు వెనిగర్ తీసుకుంటున్నాను. వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మరసాన్ని తీసుకోవచ్చు, ఒక పావు కప్పు వరకు. ఇలా కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ను కొద్దిగా వేసుకుంటూ మనం పాలను కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి చూడండి పాలన్నీ విరిగిపోయి ఈ విధంగా తయారవుతాయి. ఇలా తయారైనప్పుడు ఈ గట్టిగా తయారైంది కదండి చీజ్ అనేది, దాన్ని దగ్గరగా తీసుకోవాలండి. ఒక ముద్దలాగా ఫామ్ చేయాలి. మధ్యలో రౌండ్గా అన్నీ కలుపుకుంటూ ఇలా ముద్దగా ఫామ్ చేసుకోవాలి. చీజ్ని చూడండి ఈ విధంగా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చీజ్ని ఒక హోల్స్ ఉంటుంది కదండి, ఆ గిన్నెలోకి తీసుకోవాలి. నీళ్ళన్నీ వడపోసుకొని కొద్దిగా హాట్ వాటర్ తీసుకుని ఒక గిన్నెలో 5 మినిట్స్ వరకు ఈ చీజ్ని ఉంచుకోవాలి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ మనం ఈ చీజ్ని తయారు చేసుకోవాలన్నమాట. అంటే దానిలో ఉండే ఎక్సెస్ అంతా పోతుంది, పాలు అన్నీ కూడా. సో ఈ విధంగా మనం అనుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం చేతితో అంటే మనకు చీజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఒక గిన్నెలో ఐస్ వాటర్ తీసుకొని ఇంకో 5 మినిట్స్ వరకు ఐస్ వాటర్లో ఉంచుకోవాలి. తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మన ఎక్సెస్ వాటర్ పోతుంది, పాలు పోతుంది, వెనిగర్ ఏదైనా ఉన్నా క్లీన్ అయిపోతుంది అనమాట. మనం ఈ ఐస్ వాటర్లో ఉంచుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఫైనల్గా ఈ విధంగా తయారవుతుంది చీజ్ అనేది. ఇలా తయారైన చీజ్ని ఒక కవర్లో ఉంచుకొని ర్యాప్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో 2 అవర్స్ వరకు ఉంచుకోవాలి. 2 అవర్స్ తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 మంత్స్ వరకైనా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. నేను ఒక 7 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక ప్యాన్లో 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా మనం చిల్లీ ఫ్లేక్స్ని తయారు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇన్స్టెంట్గా పిజ్జా సాస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఒక స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 గార్లిక్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టమాటోలను మిక్సీ జార్లో వేసుకొని నేను ప్యూరీ తయారు చేసుకున్నాను. ఆ టమాటో ప్యూరీని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేసి ఇంకో 2 మినిట్స్ వరకు ఈ టొమాటో ప్యూరీని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 స్పూన్స్ టొమాటో సాస్ని యాడ్ చేసుకోవాలి. టొమాటో సాస్ కూడా యాడ్ చేసి ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా ఇందులో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి పిజ్జా సాస్ని. సో మీ దగ్గర ఇవన్నీ అవైలబుల్గా ఉంటే ముందంతా వీడియో స్కిప్ చేసేసి ఇప్పుడు నేను పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వీడియో నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. 1 కప్పు నేను గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ని, 1 పావు స్పూన్ షుగర్ని, 1 చిటికెడు వంట సోడాని, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకున్నాను. 1 పావు కప్పు వరకు పెరుగు తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ ఒక పిజ్జాని తయారు చేద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి 1 కప్పు మాత్రమే తీసుకున్న గోధుమ పిండి. మీరు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని. ఫైనల్గా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. మూత ఉంచుకొని 1 అవర్ వరకు ఖచ్చితంగా 1 అవర్ వరకు మనం ఈ పిండిని నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి పిజ్జా అనేది చాలా టేస్టీగా, ఫ్లఫీగా, అంటే బాగా మెత్తగా వస్తుంది, క్రిస్పీగా కూడా. 1 అవర్ తర్వాత ఈ చపాతీ కర్రకు, చపాతీ పిట్టకి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఈ చపాతీ పిండిని బాగా రుద్దుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా రుద్దుకోవాలి. మరీ థిక్గా ఉండకూడదండి, అలాగని థిన్గా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి.
మనకి చపాతీ అనేది. ఇక్కడ నాకు రౌండ్ రాలేదు అనేసి ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను. అండ్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకు అండ్ ఎడ్జెస్ మందంగా ఉంది కదా, అది కూడా బాగా కుక్ అవుతుంది. సో ఇలా అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫోర్క్తో ఇలా చిన్నగా గుచ్చుకోవాలి. మార్కింగ్ ఇలా అనుకుంటే కనుక మనకి బేకింగ్ పౌడర్ యూజ్ చేస్తాం కదండి, అప్పుడు మనము ఇది ఫ్లఫీగా పొంగకుండా ఉంటుందన్నమాట. అందుకనేసి ఇలా హోల్స్ పెడుతున్నాను. ఇలా అన్ని హోల్స్ పెట్టేసి దోశ ప్యాన్ ఉంటుంది కదండి, ఇది అయితే అందరి ఇళ్ళల్లో అవైలబుల్గా ఉంటుంది. దోశ ప్యాన్ మీద నేను ఈ పిజ్జాని తయారు చేస్తున్నమాట. మనం హోల్స్ పెట్టుకున్నాం కదా ఫోర్క్తో, అది ప్యాన్ పైన ఉంచుకోవాలన్నమాట. ఇలా 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందాక మనకు కాల్చిన పార్ట్ ఉంది కదండి, అది పై వైపుకు రావాలి, కాలని పార్ట్ కింది వైపుకి వెళ్ళాలన్నమాట. నేను వీడియోలో మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇందాక మనకి ఈ పార్ట్ కాలింది, హోల్స్ ఉండే పార్ట్, ఈ పార్ట్ మనం పైకి తీసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ పిజ్జా సాస్ని వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న చీజ్ని కూడా వేసుకోవాలి. మీ దగ్గర చీజ్ ఇంట్లో ఉంటే కనుక చీజ్ వీడియో మీరు స్కిప్ చేసేసుకోండి. అలాగే ఆనియన్స్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి. అలాగే రెడ్ క్యాప్సికమ్, లేదంటే నా దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది, చాలా రోజులే ఫ్రిడ్జ్లో ఉంచేసి. అదేవిధంగా గ్రీన్ క్యాప్సికమ్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలాగే టొమాటో ముక్కల్ని కూడా వేసుకుంటాను. మీరు కావాలంటే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా అంచులు అమ్మడి నేను కొద్దిగా ఆయిల్ని అప్లై చేస్తున్నాను పిజ్జాకి. ఫైనల్గా కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇంకొద్దిగా చీజ్ని కూడా అప్లై చేసుకోవాలి. మనం చీజ్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది పిజ్జా. ఇలా 5 to 6 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇందాక చేసే కదండి వెజిటేబుల్ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని చేశాను అనమాట. సో చూడండి, చీజ్ అనేది మెల్ట్ అయిపోయింది. ఎమ్మి పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని చూడండి, వెజిటేబుల్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ పిజ్జా అనేది. అందులో గోధుమ పిండి యూజ్ చేసాం కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.